ప్రధాని మోడీ గారు డిసెంబర్ 9వ తారీఖున హర్యానా పానీపట్లో బీమా సఖీ యోజన అనే పథకాన్ని లాంచ్ చేశారు. ఆయన ఈ లాంచ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో నారీ శక్తి అనే మాట చాలాసార్లు వినిపించింది. అసలు ఈ బీమా సఖీ యోజన ఏంటో ఎందుకో ఒకసారి చూద్దాం. ముందుగా మహిళలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి సాధికారత చాలా అవసరం. ఆర్థికంగా స్వావలంబన అవసరం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అవసరం. వీటన్నిటిని కరెక్ట్ చేస్తే గనక వీటన్నిటి ఎఫెక్ట్ అనేది పేదరిక నిర్మూలనలో ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ పావర్టీలో ఉంటుంది అనమాట. సో వీటన్నిటి కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ఒక పథకం తీసుకొచ్చారు. అదే బీమా సఖీ యోజన. గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా ఫోకస్ చేసే ప్రోగ్రామ్ ఇది. మొత్తం ఉంటుంది గ్రామీణంలో బాగా ఫోకస్ చేస్తారనమాట. ఈ ప్రోగ్రాం ప్రకారం మహిళల్ని కొంతమందిని ఎల్ఐసి ఏజెంట్స్గా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫెండ్ ఉంటుంది. ఇది మొదటి సంవత్సరం 7,000, రెండో సంవత్సరం 6,000, మూడో సంవత్సరం 5,000 ఉంటుంది అనమాట. ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్గా సమాజంలో పనిచేస్తారు. ఈ 3 సంవత్సరాలు కలిపి దాదాపు 2 లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఎంపవర్ చేయాలని చెప్పి ఎల్ఐసి తరపున గవర్నమెంట్ భావిస్తోంది. అంతేకాదు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు లాంచ్ చేశారు కదా, మినిమం 25,000 మంది ఇనీషియల్గా రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇవ్వాలని కూడా భావిస్తుంది అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, అంటే మినిమం 10th క్లాస్ ఉండాలి, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉండి ఈ ట్రైనింగ్ తీసుకుని ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళకి భవిష్యత్తులో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్గా రిక్రూట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ బీమా సఖీస్ లేదా ఎల్ఐసి ఏజెంట్స్ వీళ్ళని మహిళా కెరీర్ ఏజెంట్స్ అని కూడా అంటారు, ఎంసీఏస్ అని కూడా. వీళ్ళు టిపికల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్ అవ్వరు. వీళ్ళు ఓన్లీ ఏజెంట్స్ అనమాట. సాధారణంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు సగటున నెలకి 15,000 రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు ఈ బీమా సఖీస్ ఎవరైతే రిక్రూట్ అయ్యి ఎవరైతే ట్రైనింగ్ అవ్వబడతారో వీళ్ళు సగటున సంవత్సరానికి 1,75,000 సంపాదించే అవకాశం కనిపిస్తుంది. 1,75,000 కావచ్చు, లేదా ఇంకొంచెం తక్కువ ఎక్కువ కావచ్చు. కానీ ఆర్థికంగా కుటుంబానికి ఈ మహిళలు అండగా ఉంటారు. అంటే దాదాపు వచ్చే 3 సంవత్సరాల్లో 2 లక్షల కుటుంబాలు, అంటే ఇక్కడ మనం 2 లక్షల మంది మహిళలు అనుకుంటాం, కాదు, 2 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. పేదరికంలోంచి 2 లక్షల కుటుంబాలు బయటకు వస్తాయన్నమాట. అంటే ఈ బీమా సఖీ యోజన అనేది కేవలం మహిళా సాధికారత, నారీ శక్తియే కాదు, మహిళల ఫినాన్షియల్ ఇంక్లూజన్, మహిళల్ని ఆర్థికంగా సమ్మిళితం చేయడమే కాదు, కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయట తీసుకొచ్చి తద్వారా విద్య, ఆరోగ్యం వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించేలా చూస్తుంది. ఈ బీమా సఖీస్కి బేసిక్ శాలరీయే కాకుండా వీళ్ళు చేసే పని పెట్టి వీళ్ళకి కమిషన్ కూడా ఇస్తారంటే ఎల్ఐసి వాళ్ళు. ఎల్ఐసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 2017లో దాదాపు 6 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్స్ మహిళలు ఉన్నారనమాట. ఇప్పుడు అంటే 2023 చివరికి వచ్చేసరికి దాదాపు 7.45 lakhs, 7.45 లక్షల మంది మహిళలు ఎల్ఐసి ఏజెంట్స్గా ఉన్నారు ఎల్ఐసిలో. ప్రస్తుతం ఉన్న ఎల్ఐసి ఏజెంట్స్ రేషియో మనం చూసుకుంటే, మేల్ టు ఫీమేల్ రేషియో చూసుకుంటే కనుక ప్రతి 100 మంది పురుషులకి 28 మంది స్త్రీలు ఉన్నారంట. ఇప్పటికే ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ ఉంది. ఇప్పటి వరకు 74% ఉంది, 100% చేయబోతున్నారనమాట. ఇదంతా ఒక లార్జర్ స్కీమ్. 2047, 2047 కల్లా కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ఎల్ఐసిని సరళీకరణ చేయటం కానీ, ఎల్ఐసిలో ప్రైవేట్ స్టేక్స్ కానీ, అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించి మహిళల్ని ఇంక్లూడ్ చేయడం కానీ, రూరల్ మహిళల్ని ఇంక్లూడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం భారతదేశంలో ఇన్సూరెన్స్ ఏదైతే బీమా ఉందో ఆ మార్కెట్ పెనిట్రేషన్ అనేది కేవలం 4% ఉంది. కానీ భవిష్యత్తులో వచ్చే 5-10 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది బాగా పెరగబోతుంది. ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ కాబోతుందని చెప్పొచ్చు. మోడీ గారు ఈ బీమా సఖీ యోజన లాంచ్ చేస్తూ నారీ శక్తి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పటికే భారతదేశం చాలా అంశాల్లో కృషి సఖి, బ్యాంక్ సఖి, పశు సఖి, లక్పతి దీదీ యోజన, ద్రోణ్ దీదీ యోజన, ఇలా చాలా ప్రోగ్రామ్స్ మహిళల కోసం గవర్నమెంట్ లాంచ్ చేస్తే నారీ శక్తిని ప్రమోట్ చేయడం కోసం చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. భారతదేశం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలంటే మహిళల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో దాదాపు 10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మహిళలకి బ్యాంక్ అకౌంట్స్ సరిగ్గా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు చూస్తే 30 కోట్ల జన్ధన్ అకౌంట్స్ మహిళల పేరు మీద ఉన్నాయి. సో నారీ శక్తి అనేది ఇండియా 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అవ్వాలంటే చాలా అవసరం. ఆ దిశగా ఇప్పుడు మనం అన్ని రంగాల్లో అడుగులు వేస్తున్నాం. అందుకనే చాలా ప్రోగ్రామ్స్ని మహిళల్ని ఇంక్లూడ్ చేసి మరీ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. అదే దిశగా ఈ బీమా సఖీ యోజన కూడా లాంచ్ చేశారు.